స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం శబరిమల అయ్యప్ప స్వామి అవతారం, ఆయన శక్తి, ఆయన నియమాలు మరియు భక్తులు ఎందుకింత ప్రేమగా స్వామిని పూజిస్తారో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు సందడి లేకుండా వినండి. మీరు కూడా స్వామి ఆశీర్వాదం పొందుతారు. అయ్యప్ప స్వామి జన్మగాథ. అయ్యప్ప స్వామి మహిషాసురమర్దిని మహాదేవి మహిషను సంహరించాక ఆమె చివరి కోరిక మేరకు శివుడు, విష్ణువు మోహిని అవతారం కలయికలో పుట్టిన దైవ సంతానం అని పురాణాలు చెప్తున్నాయి. ఈ దివ్య శిశువును పాండలంలో రాజు రాజశేఖరుడు అడవిలో కనుగొని తన స్వంత కుమారుడిగా పెంచాడు. శిశువు కన్నుల్లో ఉన్న శాంతి, ముఖంలో ఉన్న దివ్య కాంతి రాజును ఆశ్చర్యపరిచాయి. బాల అయ్యప్ప లీలలు చిన్న వయసులోనే అయ్యప్ప తపస్సులో మునిగిపోయి అద్భుత శక్తులను చూపించాడు. భక్తులకు చెడు శక్తుల నుండి రక్షణ ఇచ్చాడు. రాజ్యంలోని ప్రజలందరూ ఈ బాలుడు సాధారణవాడు కాదు, స్వయానా దేవుడు అని నమ్మారు. మహిషి సంహారం. ఒకరోజు రాజ్యాన్ని భయపెట్టిన రాక్షసి మహిషిను సంహరించడం కోసం అయ్యప్ప పంపబడ్డాడు. అతను అడవిలో 18 పర్వతాలను దాటి శక్తి తంత్రాలన్నీ తెలుసుకొని ఆ రాక్షసిని దివ్య బాణంతో వీరచిత్తు చేశాడు. ఈ సంగ్రామం తరువాత ప్రజలు ధర్మశాస్త అని ఆయన్ను సంబోధించాడు. శబరిని దర్శించిన దైవం అయ్యప్ప మహిషి సంహారం తర్వాత తన తపస్సులో ఉన్న శబరి అనే వృద్ధ భక్తురాలు వద్దకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆమె భక్తిని గౌరవిస్తూ అయ్యప్ప చెప్తున్నాడు, ఎవరైనా నిజమైన భక్తితో వస్తే నేనున్నాను. ఇదే కారణంగా శబరిమల యాత్రలో భక్తులు 41 రోజులు దీక్ష చేస్తారు. 41 రోజుల దీక్ష శక్తి అయ్యప్ప దీక్షలో. మాయ, కోపం, అసూయ, అహంకారం, మద్యపానం, మాంసాహారం దూరంగా ఉంటారు. ఈ జీవితాన్ని మార్చే 41 రోజుల దీక్ష మనిషిలో సహనం, పవిత్రత, క్రమశిక్షణ పెంచుతుందని గ్రంథాలు చెప్తున్నాయి. 18 మెట్ల అర్థం. శబరిమల 18 మెట్లకు దైవార్థాలున్నాయి. 1 నుంచి 5 వరకు పంచేంద్రియాలు, 6 నుంచి 10 వరకు కర్మేంద్రియాలు, 11 నుంచి 14 వరకు అంతఃకరణం, 15 నుంచి 18 వరకు సనాతన ధర్మతత్వాలు. ఈ మెట్లెక్కి అయ్యప్ప స్వామిని దర్శించడమే చివరి లక్ష్యం. అయ్యప్ప స్వామి దర్శనం గుడిలో కనిపించే అయ్యప్ప విగ్రహం యోటుంది. దీనర్థం మీలోనే దేవుడున్నాడు, ధర్మం పాటిస్తే మీ జీవితం మారుతుంది. స్వామి యొక్క ముఖంలో కనిపించే శాంతి, భక్తి, కరుణ భక్తులని ఆకట్టుకుంటాయి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు చేకూరాలి. మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ధనం, ధర్మం లభించాలి. స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్లో పెట్టండి.